హాయ్ అండి. మొన్న పూజలో పెట్టిన కొబ్బరికాయ ఉంటే దాంతోనైతే నేను కొబ్బరన్నం ప్రిపేర్ చేసుకున్నాను. నేను మాక్సిమం కొబ్బరి పచ్చడి ప్రిపేర్ చేస్తాను. అప్పుడప్పుడు ఇలా కొబ్బరన్నం చేసుకుంటాను. మనం కార్తీక మాసంలో చాలామంది ఉల్లిపాయలు లేకుండా వంటలు చేస్తుంటాం కదండీ! ఇలా ఈ కొబ్బరన్నంకి ఉల్లిపాయలు యూజ్ లేకుండా మనమైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నా. మేమిద్దరమే కాబట్టి ఇలా బాస్మతి రైస్‌ని నానబెట్టుకోవాలి ఒక అరగంట. బియ్యం నానేలోగా మనం కొబ్బరి పాలైతే తీసుకుందాం. ఇలా ఒక కొబ్బరికాయనైతే బాగా కట్ చేసుకొని, ఇలా గ్రైండ్ చేసుకొని చిక్కటి పాలైతే తీసుకుందాం వేరేగా. మనం ఎంతైతే బియ్యం తీసుకున్నామో అంతే క్వాంటిటీగా పాలు తీసుకోవాలి. నేనైతే వాటర్ యాడ్ చేయను. నెక్స్ట్ వేరే ప్యాన్‌లో మీడియం ఫ్లేమ్‌లో పెట్టి పాలైతే యాడ్ చేసుకోవాలి. చేసుకొని హోల్ స్పైసెస్ 3, 4 పచ్చిమిరపకాయలు పొడవుగా కోసుకొని వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని రైస్ ఏదైతే మనం నానబెట్టుకున్నామో ఆ రైస్ యాడ్ చేయాలి. రైస్ యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. మూత పెట్టి ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఒక పొంగు వచ్చాక మూత తీసి ఒక స్పూన్ నెయ్యి, రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 15-20 మినిట్స్ ఉడికించుకోవాలి లో ఫ్లేమ్‌లో. ఒక 15-20 మినిట్స్ తర్వాత చూస్తే మనకి రైస్ అనేది ప్రిపేర్ అయిపోద్ది. చాలా ఈజీగా చేసుకోవచ్చు మనకి కొబ్బరన్నంతో చికెన్ కర్రీ, మటన్ కర్రీ అయితే సూపర్‌గా ఉంటది. మేమైతే నాన్ వెజ్ తినం కాబట్టి దాల్ ప్రిపేర్ చేసుకున్నాను. దాల్‌తో కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటది. ఎలా వచ్చిందో నాకు కామెంట్‌లో చెప్పండి. చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ఇంకా డీటెయిల్‌గా నేను లాంగ్ వీడియోలు అయితే పోస్ట్ చేశాను. డిస్క్రిప్షన్‌లో లింక్ పెడుతున్నాను. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే నేను మరీ ఇలాంటి వీడియోస్ చేయగలను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.